నమస్తేనండి. ఈ వీడియో వచ్చేసి పెంగ్విన్ అయిన మరొక పక్షి గురించి వివరాలు మొత్తం తెలుసుకుందామండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా పెంగ్విన్ విషయానికి వస్తే మన గ్రహం చుట్టూ జీవించే పక్షులు అండి ఇవి వచ్చేసి దక్షిణ అర్ధగోళంలో 0 డిగ్రీల నుంచి -80 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా అతి శీతల ప్రాంతంలో జీవించే ఎగురలేని పక్షులండి ఇవి దాదాపు 18 రకాల జాతుల పైనే ఉన్నాయండి. ఈ పెంగ్విన్స్ చరిత్ర చూసుకుంటే మన భూమి పైన 65 మిలియన్ల సంవత్సరాల నుంచి వీటి చరిత్ర న్యూజిలాండ్లో దొరికిన ఆనవాళ్ళని బట్టి ఇవి భూమి మీద ఉన్నాయని తెలుస్తుందండి. ఈ పెంగ్విన్లలో అతి పెద్ద పెంగ్విన్ వచ్చేసి ఎంపరర్ పెంగ్విన్ అండి. చిన్న పెంగ్విన్ వచ్చేసి లిటిల్ పెంగ్విన్ అని పిలుస్తారండి. పెద్ద పెంగ్విన్లను ఎంపరర్ పెంగ్విన్లు గాను, చిన్న పెంగ్విన్లను లిటిల్ పెంగ్విన్స్గా చెప్పడమైనదండి. ఈ పెంగ్విన్స్ 15 నుంచి 20 సంవత్సరాల వరకు జీవిస్తాయండి. ఇవి నలుపు తెలుపు రంగును కలిపి ఉంటాయండి. ఈ కలర్ను కౌంటర్ షేడింగ్ కలర్ అని పిలుస్తారండి. దీని వలన ఇవి సముద్రంలో ఉన్నప్పుడు ఈ రంగు వలన వాటికి రక్షణ ఏర్పడుతుందండి. ఈ పెంగ్విన్ యొక్క సమూహాలను కాలనీలు, రుకారీలు మరియు హాడిల్ తప్ప లేదా ఇంగ్లీష్లో రెఫ్ట్ అంటారండి అని పిలుస్తారండి. ఇన్ని విధాలుగా వీటి గుంపులను పిలుస్తారండి. ముఖ్యంగా నీటి మీద జీవి ఉన్నప్పుడు ఉన్న గుంపుని హ్యాడిల్ అని పిలుస్తారండి. నీళ్ళలో ఉన్నప్పుడు పిలిచే గుంపుని తప్ప లేక రెఫ్ట్ అని పిలుస్తారండి. పెంగ్విన్లను నీటిలో ఎగిరే జీవులుగా చెప్పుకుంటారండి. ఈ పెంగ్విన్లకు రెక్కలపై ఈకలు ఉండవండి. పక్షులన్నింటికి ఎగరడానికి వాటి ఎముకలు గాలితో నిండిన బోలు ఎముకలు కలిగి ఉంటాయండి. కానీ పెంగ్విన్స్ వచ్చేసరికి ఇవి దృఢమైన గట్టి ఎముకలను కలిగి ఉంటాయండి. దీని వలన ఈ ఎముకల వలన ఇవి ఈత కొట్టడానికి సమర్థవంతంగా సహాయపడతాయండి. ఇవి వచ్చేసి అతి కఠినమైన శీతల టండ్రా ప్రాంతాలలో కూడా